వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్విసెట్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సకలేశ్వర్ మోహన్. వైభవంగా శ్రీవారి రథోత్సవం. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. కదిరి పౌర్ణమి పూజలు అందుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అమరాన్నంటిన హోలీ సంబరాలు. వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రతకు స్ట్రాంగ్ రూమ్ రిసెప్షన్ కేంద్రం ఏర్పాటుకు సోమవారం జిల్లా కలెక్టర్ సకలేశ్వర్ మోహన్ కలిసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్ ఏర్పాటుకు కళాశాలకు సంబంధించిన మ్యాపులను కళాశాల విస్తీర్ణం పరిశీలించేందుకు విస్తృతంగా కలయదిరిగి పరిశీలించారు. ఇందులో భాగంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. కాలేజీకి సంబంధించిన పూర్తి సమాచారంతో తయారు చేసిన మ్యాపులను పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, సర్వే, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీని గెలిపించి సంక్షేమ సారథి జగనన్నకి మళ్లీ పట్టం కట్టాలని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పొంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆరడిగుంట, మంగళం, సింగిరిగుంట, మేలందొడ్డి, వనమలదిన్ని, మాగాండ్లపల్లి, ఏటవాకిలి, భీమగాండపల్లి గ్రామాలలో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించి పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డిలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. తర్వాత బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అమలు చేయాల్సిన ప్రణాళిక గురించి వివరించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి, జేఏసీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, జయరాం రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. 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 జై జగన్, జై జగన్. మిథున్ రామచంద్రారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మిథున్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్. కదిరి పౌర్ణమి సందర్భంగా పొంగనూరు మండలం గూడూరుపల్లె గుట్టపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేశర సింహ శూరానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. పొంగనూరులో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగల కేరింతలు, ఆనందోత్సవాల మధ్య సోమవారం మార్వాడీలు హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. చెడుపై మంచి గెలిచిన రోజుగా భావిస్తూ చిన్న పెద్ద కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. పలు చోట్ల హోలీ సందర్భంగా కామదహనం చేశారు. Jump,
రించోలి సిరిగివ్వెల దీపాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి పంచాంగం చెబితే గాని పండుగ రానందా సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా చిందరద్దా నగదిగి చిందరద్దా చిందరద్దా నగదిగి చిందరద్దా రంగేలి హోలీ హంగామా కేళి ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి రవ్వల రించోలి సిరిగివ్వెల దీపాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. చెడుపై మంచి గెలిచిన సంతోషంగా మేము హోలీ పండుగ ప్రతి సంవత్సరము గత 25 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము పుంగనూరు పట్టణంలో. అలాగే మేము దీన్ని మా వరకే కాకుండా మన హిందువులందరూ ఐకమత్యమై ఈ పండుగ జరుపుకోవాలని కోరుతున్నాము. మంచిపై చెడు గెలిచిన శుభ సందర్భంగా మేము ఈ పండుగ జరుపుకుంటాము. అలాగే మన కేసీటీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జై హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. రానున్న ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెల్ల రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం పుంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నేడు కుమరవీధి, తూర్పు మొగసాల, తోపుమఠం తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలన సాగుతుందన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు. పొంగనూరు మండలం గుట్టపల్లి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కదిరి పౌర్ణమి తిరునాళ్ల వైభవంగా జరిగింది. భక్తులతో గుట్ట కిక్కిరిసింది. భజనలు, కోలాటాలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి నామకోటిని నిర్వహించారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రేణులు కోరారు. రాజంపేట పార్లమెంటుకు బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ పుంగనూరులో సోమవారం సంబరాలు నిర్వహించారు. కలిసికట్టుగా ఆయన గెలుపుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాజారెడ్డి, జ్ఞానబాలకుమార్, నరసింహులు, పెద్దమఠం బాబు, ఆదినారాయణ, నరసింహులు, శ్రీనివాసులు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అపూర్వ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసి ఈరోజు రాజంపేట పార్లమెంటు సభ్యులుగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎన్నుకోవడం చాలా అభినందనీయం. ఈ శుభ పరిణామంలో అందరూ కూడా మోడీ గారి నాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్. రాబోయే కాలంలో రాజంపేట పార్లమెంట్ చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు నమ్మాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క ఉమ్మడి టూరుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున పార్లమెంటుగా ఎంపీగా నిలబడుతున్నారు. కాబట్టి ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ప్రజలారా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం కోసము, ప్రజల కోసము ఎంతో కష్టపడిన వ్యక్తి, మంచి గుర్తింపున్న వ్యక్తి, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. అటువంటి క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఆయనకి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. ప్రజలారా, ఆయన్ని మనము బీజేపీగా గెలిపించి పార్లమెంట్లో ఎంపీగా చూసి మరి సెంట్రల్ మంత్రిగా ఆయనకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి మన నాయకుడిని మళ్ళీ గెలిపించి మరి బీజేపీ అయితేనే
నడిపించగలదని చెప్పేసి ప్రజలంతా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం, వారు ఈరోజు ఆ టికెట్కు న్యాయం చేస్తారని ప్రజలు కూడా ఆలోచించి మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరని చెప్పేసి మరి దేశంలో అందరూ కూడా విశ్వసిస్తున్నారు. అదే క్రమంలోనే ఈరోజు మోడీ గారికి కమలం గుర్తుకు ఓటేసి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో కూడా ప్రజలంతా మోడీ గారిని ఆశీర్వదించి మరొకసారి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో పౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. విశేష పూజలు అందుకున్న శివయ్య భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. लोकेशावधिगंताय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालिये नमः कामार्ये नमः मंदगासुराय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः कुमार्ये नमः ओम भीमाय नमः मृदस्वाय नमः मृगमाने नमः जटाधाय नमः कैलासवासने नमः गौतमे नमः गणोराय नमः दुर्दान्तकाय नमः विशाखाय नमः दुराय नमः उत्पन्नोलज्ञाने नमः समप्रिय नमः शर्वदाय नमः श्रीमूर्ते नमः देशरामस्वज्ञाने नमः उपाप्ते नमः सुकृताय नमः अभिषाय नमः अग्निपदाय नमः सोमाय नमः विश्वेश्वराय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणानाथाय नमः प्रजापते नमः हिरण्यरीताय नमः गिरीशाय नमः गिरीशामणवाय नमः विमुताय नमः भगवे नमः कृष्णवे नमः गिरिप्रियाय नमः शिवाश्रय नमः प्रारंभिके नमः भगवते प्रार्थीते नमः मृत्युंजय सरस्वती मदिगत्रोपे नमः अधिगतगुणाय नमः योगेशाय नमः जनकाय नमः जनक्रमाय नमः रुद्राय नमः बुद्धे नमः स्थानवे नमः बुद्धाय नमः दिगंबराय नमः वस्तमूर्ते नमः उमनेकात्मने नमः उदादिकाय नमः शुद्ध विग्रहाय नमः वज्रदाय नमः कंडपसाय नमः वमजाय नमः देवाय नमः महादेवाय नमः वेदामदास्वाक्यम समाने नमः आभुक्यवदाय अनंताय नमः दारकाय नमः परमेश्वराय नमः ओम श्री भोगनंजुंडेश्वर स्वामिये नमः अष्टोत्तरनामपूजां समर्पयामि अरावो त्रदुन्द्रनाकार प्रेत्रं चतुर्यायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणं शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम विनायिन्ये नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणये नमः ओम कट्वांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्भाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम भीमाय नमः ओम कपालिन्ये नमः ओम मंदकसूरसूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपनिधये नमः ओम भीमाय नमः ओम परस्वस्ताय नमः ओम मृगपाणये नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरान्तकाय नमः ओम ऋषिंकाय नमः ओम वृषभारूढाय नमः ओम भस्मोद्धूलिताय विग्रहाय नमः ओम साप्रियाय नमः ओम सुरमयाय नमः ओम त्रयीमूर्तये नमः ओम अणीश्वराय नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम अभिषे नमः ओम जगजमयाय नमः ओम सोमाय नमः ओम पंचभक्ताय नमः ओम सदाशिवाय नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम गणनाथाय नमः ओम प्रजापतये नमः ओम हिरण्यरेत्स्यं दुर्दर्शिं गिरीशं गिरिशं अनघां भुजङ्गभूषणं भरगाङ्गिरिधन्वनं गिरिप्रियं ఎవరు కూడా
కని విని ఎరుగని రీతిలో పుంగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదరించి ఓటు వేయండి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఉపాధి హామీ స్టేట్ డైరెక్టర్ విశ్వనాథం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తిలు, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్తో కలిసి సోమవారం కటకిందపాలెం, చింతల వీధి, కుమ్మర వీధి, దోబీ కాలనీ, మంగళం కాలనీ మరియు రహమత్ నగర్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలను కలుసుకొని కరపత్రాలను పంచారు. రానున్న రోజుల్లో పుంగనూరు మరింత అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలన్నా తమ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 9వ రోజు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధుల్లో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. గోవింద నామ స్మరణలతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడ ధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమ శాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. శ్రీవారి రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది. రథస్థం కేశవం దృశ్య పునర్జన్మన విద్యతే అన్న ఆర్షవాకులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. మానవీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి భక్తులు, అధికారులందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తుల్లో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమని ఆత్మనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది శ్రీనివాస లీలాద్భుతం. ఏయుగాన కనరాని సోయగము
తిరునొగల కనకన రుచిరము గరుడ ధ్వజమది కనక విరచితము అలాలరా ఏ యుగాన కనరాని సోయగము ఏపు మీరగా తిరునొగల కనకన రుచిరము గరుడ ధ్వజమది కనక విరచితము అలాలరా ఘల్ 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 యనయన ఝల్ ఝల్ యన చిరుగంటల శృతి తది తరల ఘల్ 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 యనయన ఝల్ ఝల్ యన చిరుగంటల శృతి తది తరల గిర గిర తిరిగిడి పసిడి చక్రముల జిలిబిలి మెరుపుల సిరి దొరల తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం తిరుమలగిరి తిరువీధులలో ఆ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐ సెట్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సకలేశ్వర్ మోహన్. వైభవంగా శ్రీవారి రథోత్సవం, భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు, గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. కదిరి పౌర్ణమి పూజలు అందుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అమరాన్నంటిన పోలీస్ సంబరాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.